ఈరోజు కర్ణాటక బందీపూర్లో మోడీ గారు లేటెస్ట్ టైగర్ సెన్సస్ రిలీజ్ చేశారు. టైగర్ సెన్సస్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. 2018 నుంచి 2022 మధ్య టైగర్ సెన్సస్ ఈ మధ్య రిలీజ్ కాలేదు. సో లేటెస్ట్గా 2022 వరకు భారతదేశంలో ఎన్ని టైగర్స్ ఉన్నాయి అనే సెన్సస్ ఈ రోజున బందీపూర్లో రిలీజ్ అయింది. భారతదేశంలో యాజ్ ఆన్ డేట్ 3167 టైగర్స్ ఉన్నాయంట. మనం ఒకసారి పాత డేటా చూస్తే 2006లో 1411 టైగర్స్ ఉన్నాయి, 2010లో 1706 టైగర్స్ ఉన్నాయి, 2014లో 2226 టైగర్స్ ఉన్నాయి, 2018లో 2967 టైగర్స్ ఉన్నాయి. అతి ఎక్కువగా 2022లో అంటే లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో 3167 టైగర్స్ ఉన్నాయన్నమాట. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ టైగర్ 50 సంవత్సరాలు పూర్తయిన సెలబ్రేషన్స్ కూడా మోడీ గారు చేసి అక్కడ 50 years కామెమరేటివ్ కాయిన్ కూడా ప్రాజెక్ట్ టైగర్ రిలీజ్ చేశారనమాట. దానికి సంబంధించి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కూడా లాంచ్ చేశారు. దీంతోపాటు ఆయన ఒక బుక్లెట్ కూడా ఈరోజు లాంచ్ చేశారు బందీపూర్లో. అమృత్ కాల్ కా టైగర్ విజన్ అని చెప్పి ఈ వచ్చే 25 సంవత్సరాల్లో భారతదేశం టైగర్ విజన్ ఎలా ఉండబోతుందని చెప్పి. సో మోడీ గారు అక్కడ స్టాఫ్ అందరూ కూడా ఇంకా డిగ్నిటరీస్ అందరూ కూడా టైగర్స్కి ప్రాజెక్ట్ టైగర్స్కి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు ఈరోజు బందీపూర్ నేషనల్ పార్క్లో. మోడీ గారు ఈరోజు టైగర్స్ సంబంధించిన అక్కడ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ని పరిశీలించారు, టైగర్ సఫారీ చేశారు, అక్కడున్న స్టాఫ్తో మాట్లాడారు. అంతా కూడా బందీపూర్లో మోడీ గారు ఈరోజు దాదాపు టైగర్ సఫారీలోనే చాలా కిలోమీటర్స్ కూడా తిరిగారంట. సో ఓవరాల్గా మొత్తం టైగర్స్ గురించి మోడీ గారు ఏం మాట్లాడారు, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ అనేది 1973లో స్టార్ట్ అయింది, మనందరికి తెలుసు. ఇది టైగర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, టైగర్స్ని కన్జర్వ్ చేయడానికి. ఇండియన్ కల్చర్లో మన సంస్కృతిలోనే నేచర్ని కాపాడటం, నేచర్ని కొలవటం అనేది ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్ టైగర్ సక్సెస్ అనేది కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఇట్స్ ఏ మూమెంట్ ఆఫ్ ప్రైడ్ అని చెప్పొచ్చు అనమాట. ఇండియా ఇప్పటికీ 75 వసంతాలు పూర్తి చేసుకుంది, స్వతంత్రం వచ్చి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నాం. అదే టైంలో ప్రపంచంలో పులుల సంఖ్యలో 75% భారతదేశంలో ఉండటం అనేది మన గర్వకారణం అని చెప్పి మోడీ గారు చెప్పారు. అంటే ప్రపంచంలో ఉన్న పులుల్లో టైగర్స్లో భారతదేశంలో 75% ఉన్నాయంట. భారతదేశం ప్రపంచ భూభాగంలో 2.4% ఉన్నా సరే గ్లోబల్ డైవర్సిటీ ప్రపంచంలో భిన్నత్వంలో 8% భారతదేశంలో ఉందంట. చీతాసు చాలా దశాబ్దాల క్రితమే ఎక్స్టింక్ట్ అయిపోయినా మళ్ళా మనం ట్రాన్స్కాంటినెంటల్ ట్రాన్స్లొకేషన్ నమీబియా నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి చీతాస్ని తీసుకొచ్చి మళ్ళీ చీతాస్ని కునో నేషనల్ పార్క్లో తీసుకొచ్చాం. అదేవిధంగా భారతదేశంలో ఏషియాటిక్ ఎలిఫెంట్ రేంజ్ కంట్రీస్లో భారతదేశంలో ఏషియాటిక్ ఎలిఫెంట్స్ 30,000 ఉన్నాయి. ఎక్కువగా భారతదేశంలో ఏషియాకి సంబంధించిన ఎలిఫెంట్స్ అంటే ఏషియాటిక్ ఎలిఫెంట్స్ 30,000 భారతదేశంలో ఉన్నాయి. దాంతోపాటు మోడీ గారు ఆస్కార్ మొన్న వచ్చింది కదా డాక్యుమెంటరీ అవార్డు ఎలిఫెంట్ విస్పరర్స్, దాని యొక్క యాక్టర్స్ బొమ్మన్ అండ్ బెల్లీతో కూడా ముచ్చరించడం జరిగింది ఈ సందర్భంగా బందీపూర్లో. దాంతోపాటు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ఇప్పుడు చాలా పెద్ద న్యూస్. అది మనకి రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం కూడా ఉంది అనమాట. సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది చెప్పుకునే ముందు మోడీ గారు దీన్ని బందీపూర్ నేషనల్ పార్క్ అండ్ ముదుమలై టైగర్ రిజర్వ్స్ దగ్గర లాంచ్ చేశారు. సో బిగ్ క్యాట్స్ అంటే 7 బిగ్ క్యాట్స్, 7 మేజర్ బిగ్ క్యాట్స్ అనొచ్చు. 7 వస్తాయి దీనిలో. టైగర్, లైన్, లెపర్డ్, స్నో లెపర్డ్, ప్యూమా, జాగోర్, చీతా. సో ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ఈ 7 బిగ్ క్యాట్స్ సంబంధించి 97 రేంజ్ కంట్రీస్ ఉన్నాయి. వీళ్ళందరూ దీనిలోకి వస్తారు. తర్వాత ఇంట్రెస్టెడ్ కంట్రీస్ కూడా దీనిలో వస్తారనమాట. సో ఇదంతా కూడా ఎన్విరాన్మెంటల్ కాన్షియస్నెస్, వైల్డ్ లైఫ్ కాన్షియస్నెస్ భారతదేశానికి ఎంత ఉందో మనకు కనిపిస్తూనే ఉంది. ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సంబంధించి 5 years ప్రోగ్రామ్ ఇది. దీని ఫండింగ్ గ్యారంటీడ్ ఫండింగ్ 800 crores 800 కోట్లు అనమాట. సో దీనిలో 7 బిగ్ క్యాట్స్ ప్రొటెక్షన్ ఉంటుంది. టైగర్, లైన్, లెపర్డ్, స్నో లెపర్డ్, ప్యూమా, జాగోర్, చీతా. సో దీని మెంబర్షిప్ 97 బిగ్ క్యాట్ రేంజ్ కంట్రీస్, దాంతోపాటు అంటే బిగ్ క్యాట్స్ ఈ 7 బిగ్ క్యాట్స్ ఉన్న 97 దేశాలు, దాంతోపాటు ఇంట్రెస్టెడ్ నేషన్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా దీనిలో పాల్గొనొచ్చు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ వాళ్ళు బిగ్ క్యాట్స్ని ప్రొటెక్ట్ చేసే విషయంలో, బిగ్ క్యాట్స్ ప్రొటెక్షన్లో భాగస్వామ్యం,
ఈ పోర్టల్ ద్వారా బిగ్ క్యాట్స్ సంబంధించిన నాలెడ్జ్ని స్ప్రెడ్ చేయటం, బిగ్ క్యాట్స్ ప్రొటెక్షన్లో కెపాసిటీ బిల్డింగ్, ఎకో టూరిజంని ప్రమోట్ చేయటం, ఫినాన్సెస్ ఇప్పించుకోవటం, ఇవన్నీ చేస్తుంటారనమాట. మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద అలయన్స్ అంటే రీహాబిలిటేట్ ద బిగ్ క్యాట్స్. ఈ బిగ్ క్యాట్స్కి పునరావాసం కల్పించడం, దాంతోపాటు బిగ్ క్యాట్స్ని ప్రొటెక్ట్ చేయడంలో బెంచ్ మార్క్ ప్రాక్టీసెస్, నాణ్యమైన ప్రాక్టీసెస్, బిగ్ క్యాట్స్ ప్రొటెక్షన్లో కెపాసిటీ బిల్డింగ్, బిగ్ క్యాట్స్ సంబంధించిన రిసోర్సెస్, రీసెర్చ్ డెవలప్మెంట్, అవేర్నెస్ క్రియేషన్ మొత్తం కూడా అనమాట. ఓవరాల్గా ఈరోజు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ భారత్లో లాంచ్ అనేది చాలా గొప్ప విషయం. అంతర్జాతీయంగా కూడా ఇది ఇండియాస్ కమిట్మెంట్ టువర్డ్స్ ఎన్విరాన్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అని చెప్పుకోవచ్చు. దీంతోపాటు బయోడైవర్సిటీ కన్జర్వేషన్లో కూడా ఇది మనకి గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. సో మోడీ గారు ఈ రోజున బందీపూర్లో ముదుమలై టైగర్ రిజర్వ్లో బందీపూర్ టైగర్ రిజర్వ్ ఈ ప్రాంతం మొత్తంలో ఫ్రంట్ లైన్ ఫీల్డ్ స్టాఫ్తోనూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తోనూ మాట్లాడి ప్రాజెక్ట్ టైగర్ 50 ఏళ్ల విజయోత్సవాన్ని కూడా జరిపారు.